సెర్ఫ్ అంటే కింద స్థాయిలో ప్రజలందరికీ తెలిసింది డ్వాక్రా, స్త్రీనిధి, ఎన్టీఆర్ భరోసా, అభయహస్తం, ఆసరా లాంటి పథకాలు అందరికీ ఆ పథకాలంటేనే తెలుస్తుంది. కానీ సెర్ఫ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ కింద ఒక సొసైటీని చంద్రబాబు నాయుడు గారు డ్రీమ్ ప్రాజెక్ట్ కింద పెట్టి దాన్ని అమలు జరిపితే ప్రపంచం, వరల్డ్ బ్యాంకు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, ఆఫ్రికన్ కంట్రీస్ లాంటివి కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇదే సెర్ఫ్ ఈ సెర్ఫ్లో డ్వాక్రా, స్త్రీనిధి, ఎన్టీఆర్ భరోసా, అభయహస్తం, ఆసరా, చేయూత లాంటి పథకాలు ఉన్నాయి. ఈ సెర్ఫ్లో డ్వాక్రా మహిళల డబ్బులు కాకుండానే ఒక స్త్రీనిధి, అభయహస్తం కింద 3,100 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ కాంట్రాక్టర్ని మేపటం కోసం, మేళ్లు పొందటం కోసం డైవర్ట్ చేసి ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేశారు. అవి ఏమైనాయో తెలియదు. 2, డ్వాక్రా డబ్బులు కూడా కొన్ని వేల కోట్లు డ్రా చేశారు అక్కడి నుంచి. అది డ్వాక్రా మహిళలవి. ఆ డబ్బుల్ని వీళ్ళు వాడుకొని తిరిగి ఇచ్చారా? ఇవ్వలా. ఆ సెర్ఫ్లో గవర్నింగ్ కౌన్సిల్లో టాప్ బ్రాస్ ఆఫ్ ద స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో 4 ఉన్నారండి. సెర్ఫ్కి CEO, IAS ఆఫీసర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, GMలు ఉన్నారు, వందలాది మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంతమంది ఉండి ఆ ప్రాజెక్ట్ని అమలు జరుపుతుంటే ఆ ప్రాజెక్టుకి సర్వే అవసరమా? ప్రతి సంవత్సరం 20 కోట్లు పైగా 110 కోట్ల రూపాయలు వై క్రియేటర్స్ మీడియా LLP అనే సంస్థకి అప్పనంగా అప్పచెప్పారు. ఏ సర్వేలు జరగలేదండి. ఎందుకంటే అది గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రాం. గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రాంలో సోషల్ ఆడిట్ జరుగుతుంది ఏదన్నా తేడా ఉంటే. కానీ ఇదే ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో కానీ 99% యాక్యురసీ ఉందని రిపోర్ట్లు ఉన్నాయి. సోషల్ ఆడిట్లో కూడా అంతే వచ్చింది. అట్లాంటప్పుడు ఒక LLP సంస్థ, అసలు LLP సంస్థ ఏంటంటే నేను మీలాగానే ఇండివిజువల్ అండి. అది దానికి ఏమీ ఎంటిటీ లేదు, అది రిజిస్టర్డ్ కంపెనీ కాదు, దానికి సర్వేలు చేసిన అనుభవం లేదు, అది అసలు ఒక కంపెనీ అంటానికే లేదు. LLP అంటే నీది నాది సొంతది అంతే. ఆ సొంతది వైసీపీ వాళ్ళ యొక్క సోషల్ మీడియా వాళ్ళ చుట్టాలు కలిపి దాన్ని ప్రమోట్ చేసి అప్పళంగా 110 కోట్లు దానికి అప్పచెప్పారండి సర్వే జరిగిద్దని. వాళ్ళు ఏం సర్వే చేస్తారండి? నువ్వు ఇంట్లో కూర్చొని మీటర్ నొక్కుతున్నానంటావు, మళ్ళీ సర్వే అవసరం ఏముందండి? అంటే నీ వైకాపా సర్వేలు చేసుకున్నారా దాంతో? లేదు, సర్వేలు చేయకుండా డబ్బులు డ్రా చేశారా? దాంట్లో సర్వే అనేది లేదండి. ఓన్లీ సోషల్ ఆడిట్ జరగాల. సోషల్ ఆడిట్ జరిగిందా లేదా అనేది తెలియజెప్పాల్సిన అవసరం గత ప్రభుత్వంలోని ఆ ప్రభుత్వంలో పెద్దలకి, ఆ సెర్ఫ్లో ముఖ్య అధికారులందరికీ ఉంది. వందలాది కోట్లు స్కాము, వేలాది కోట్లు దారి మళ్లింపు. ఏం చేయాలనుకుంటున్నారు ఈ సమాజాన్ని మీరు? రూరల్ పావర్టీని డెవలప్ చేసి అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఇంకా పావర్టీని ఇంకా బిలో పావర్టీ తీసుకెళ్ళి ఈ ప్రజల్ని మీరు దారుణంగా హింసించే పరిస్థితి వచ్చి ఆఫ్రికా కంట్రీస్ కంటే అడుక్కు తినే పరిస్థితికి మీరు తీసుకొద్దాం అనుకుంటున్నారా? చెప్పాలది. సెర్ఫ్లో ముఖ్య ఉద్దేశం స్వయం సమృద్ధి సాధించడం. ఒక కుటుంబం స్వయం సమృద్ధి సాధిస్తే వాళ్ళు సమాజంలో పావర్టీలో ఉన్న ఇబ్బందులు దాటి మంచిగా ఉండాలనేది ఈ చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశంతో పెట్టినటువంటి ప్రాజెక్టు. మీరేం చేశారండి? దాని డబ్బులు దారి మళ్ళిస్తారు, ఆ డబ్బుల్ని సర్వేలు అని చెప్పి లూటీ చేస్తారు. ఎక్కడ సర్వేలు జరగవు. అసలు సర్వే జరపాల్సిన అవసరం లేని కాడ సర్వే అంటారు. ఏమయ్యారు? ఇంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు గవర్నింగ్ కౌన్సిల్లో, IAS ఆఫీసర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, జనరల్ మేనేజర్లు ఉన్నారు. ఇంతమంది ఉండి ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే ఎందుకు సహకరించారు? అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే మీ ఇన్స్ట్రక్షన్ వచ్చినాయో దాని ప్రకారం అప్పళంగా 110 కోట్ల రూపాయలు 110 కోట్ల రూపాయలు 110 కోట్ల రూపాయలు అంటే ఒక 100 కోట్ల రూపాయల పైగా అప్పళంగా స్కామ్ జరిగింది. దీని మీద ఇప్పుడు ప్రభుత్వం విచారణ చేసి వాళ్ళందరినీ కటకటాలు వెనక్కి పంపించాల్సిన అవసరం ఉంది. ప్రతి రూపాయి రికవరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీళ్ళు చేసిన పనుల వలన, వీళ్ళు చేసిన అరాచకం వలన బిలో పావర్టీలోకి వెళ్ళిపోతున్నారు మహిళలందరూ.
కుటుంబాలన్నీ వెళ్తున్నాయి. వీళ్ళు కనుక ఈ సక్రమంగా అమలు చేస్తుంటే అబోవ్ పావర్టీలోకి వచ్చేది. నీ మేటలు నొక్కుడు అవసరం లేకుండా హ్యాపీగా బతికేవాళ్ళు. నువ్వు మేటలు నొక్కి ఇంకా మేటలు నొక్కించుకోవాలని ఇవన్నీ స్కాములు చేసి డబ్బులన్నీ మీరు సొంతాలకి మీ సోషల్ మీడియా వాళ్ళకి వైకాపా నాయకులకి కట్టబెట్టారు. ఇది చాలా అన్యాయం అండి. మీ 2 బ్యాంకు లింక్డ్ పథకాలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ కూడా 99.9% రికవరీ రేట్ ఉందండి. డ్వాక్రా మహిళల దగ్గర నుంచి కానీ వాళ్ళకి ఇచ్చిన వాటిలు కానీ. అంత యాక్యురసీగా ఉన్న సంస్థని మీరు అబాస్పాలు చేస్తున్నారు. మీరు అన్యాయం చేశారు. నిజంగా మహిళలకు మీరు దగా చేశారు. ఇప్పుడైనా సరే తప్పు ఒప్పుకోండి. మర్యాదగా లూటీ చేసిన డబ్బులు వెనక్కి కట్టండి. ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా దాని మీద చట్టపరమైన క్రిమినల్ కేసులు పెట్టి ప్రతి రూపాయి రికవరీ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను రామకృష్ణ గారు.